రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర సర్కార్ శుక్రవారం జీవో విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ ఎన్నికల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని ప్రభుత్వానికి అందజేశారు. మొత్తం 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేసి సాయంత్రానికి ఎన్నికల ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా మరికొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి ముకుదుని ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్తో భేటీ కాబోతున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సమ్మతి తెలియజేస్తూ ఆర్డర్ కాపీ అందజేయనున్నారు. ఏ జిల్లాల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు ఉన్నాయి, ఎంతమంది ఎన్నికల సిబ్బంది అవసరం, ఎన్ని విడతల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేసే అవకాశం ఉంది, ఇలాంటి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిటీ రిపోర్టు ఆధారంగా బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.